హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎస్ఎస్సి అండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే పేజ్ 13 వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్లో అయితే వివిధ రకాల వేకెన్సీ అయితే ఉంటాయి. నోటిఫికేషన్ ఇక పీడిఎఫ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చూసేయచ్చు. అదేవిధంగా ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ క్లారిటీ అయితే చెప్తాను. అండ్ ఈ వీడియో మీరు పూర్తి అయితే చూసి అప్లై అయితే చేసుకుంటే మీకైతే మీరు మీ మొబైల్ ఫోన్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ఫ్రెండ్స్. అదేవిధంగా అయితే మీరు చేసుకోవచ్చు, మీకు కొంచెం కూడా డౌట్ రాకుండా క్లారిటీగా చేసుకునే విధంగా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే నేను 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే లైక్స్ అయితే చేసేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకోసం తెస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే ఈ పేజ్లోకి అయితే వస్తారు. తర్వాత అయితే మీరు ఇక్కడ ఈ అప్లై పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ క్లిక్ అనేది చేస్తే మీరు అప్లై లింక్లో అయితే వెళ్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనే క్లారిటీ అయితే చెప్తాను. ఇక్కడ చూపిస్తుంది సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ 2025 అప్లై అని, ఇక్కడ దానిపైన క్లిక్ అనేది చేయాలి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకు క్యాండిడేట్ ఆ విధంగా అడ్మిన్ అని చూపిస్తుంది. క్యాండిడేట్ పైన ఉంచిన తర్వాత ఇక్కడ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు చేసుకోలేకపోతే మన ఛానల్లో ప్రీవియస్ వీడియో అయితే ఉంటుంది, అది డిస్క్రిప్షన్లో వీడియో కూడా ఉంటుంది. అది చూసిన తర్వాత మీరు ఇదైతే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్గా అనేది. అదేవిధంగా ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటైతే మీకు వస్తుంది, అదైతే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీ పాస్వర్డ్ కూడా మీరు సెట్ అనేది చేసుకుంటారు, అది కూడా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఈ క్యాప్చా అనేది ఇక్కడ క్యాప్చా దగ్గర అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మీరు ఫిల్అప్ అనేది చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన క్లిక్ అనేది చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత అయితే ఇక్కడైతే ఎస్ఎస్సి నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ అయితే చూపిస్తాయి. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెలక్షన్ పోస్ట్ పేజ్ 13 అని ఇక్కడ చూపించడం జరిగింది. దీంట్లో అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లాస్ట్ డేట్ అనేది June 23 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు ఏదైనా రాంగ్గా ఫిల్అప్ చేస్తే ఆ కరెక్షన్ కూడా ఇక్కడ టైం అయితే ఇస్తారు. అండ్ మీరు అప్లై చేసే ముందే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. మళ్ళీ కరెక్షన్కి అయితే మీరు వెళ్ళాల్సిన అవసరం లేకుండా లాస్ట్ వరకు చూస్తే ఫ్రెండ్స్ మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. ఈ వీడియోలోనే మీకు క్లారిటీ అయితే చూసి అయితే మీరు మీ మొబైల్ ఫోన్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ మీరు చూడండి. తర్వాత ఈ అప్లై ఆప్షన్ అయితే ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ అనేది చేసేయండి మీరు. అండ్ నెక్స్ట్ పేజ్లోకి అయితే మీకు తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే వస్తాయి. ఆ తర్వాత ఫిల్ ఫామ్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్లో ఫిల్అప్ చేసిన మొత్తం అయితే చూపిస్తుంది అనమాట, అవి అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత అయితే ఇక్కడ మీకు నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే అడిషనల్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. అవైతే ఇక్కడ మీరు ముందు మీరు ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏదైనా నార్మల్ పోస్ట్లో మీరు వర్క్ అనేది చేసిన వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ అనేది ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఎస్ అని ఇస్తే మీరు ఎక్కడ పనిచేస్తున్నారో అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత 7 నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకునేటప్పుడు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ మాత్రమే చూస్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మీకు ఈజీ అయితే అవుతుంది, వేరే స్టేట్లో వెళ్ళాల్సిన అవసరం అయితే రాదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీరు కంపల్సరీగా మన తెలుగు స్టేట్లో మాత్రమే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే ఆప్షన్స్ అయితే చూపిస్తాయి, అవైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే కింద అయితే స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడైతే ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. దీంట్లో మనం అయితే చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కొన్ని అయితే ఉంటాయి, హైదరాబాద్, గుంటూరు, కాకినాడ, కరీంనగర్, అదేవిధంగా ఇవైతే కర్నూలు ఇవైతే ఉన్నాయి. దీంట్లో అయితే మీకు దగ్గరలో ఏదైతే ఉంటుందో అది మాత్రం ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. ఈ 3 ఆప్షన్స్ అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి కంపల్సరీగా అయితే. అప్పుడు మాత్రమే మీకు యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఫస్ట్ కాకపోయినా సెకండ్లో అయితే మీకు ఏదైతే ఇచ్చారు కదా అదైతే మీకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అవి మాత్రమే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకుంటే మీకు అయితే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే పీడబ్ల్యూడీ ఉండాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మాత్రం మీకు ఇక్కడ వర్తిస్తుంది, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీగా మీ పైన ఫిల్అప్ అనేది చేస్తే ఇది కూడా ఆప్షన్ అయితే చూపిస్తుంది, లేకపోతే ఇది చూపించదు. అదైతే ఇక్కడ మీరు చూడండి. మీరు పీడబ్ల్యూడీలో ఇంకా ఏదైనా మీరు ఫిజికల్గా కరెక్ట్ లేకపోతే మీకు రైటింగ్ ఎగ్జామ్లో అనేది ఎక్కువ ఎక్స్ట్రా టైం అనేది కావాలనుకుంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు ఎస్ అని ఇస్తే వెదర్ స్క్రైబ్డ్ ఇన్ రిక్వైర్డ్ అనేది ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే ఇది ఆప్షన్ అయితే చూపించదు. తర్వాత 7 నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది, ఓకే పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మళ్ళీ కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి, ఇవైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దీంట్లో పోస్టల్ రిలేటెడ్ కావచ్చు, మిగతా అయితే చూపిస్తాయి. దీంట్లో రిలీజన్కు అప్లై అనేది చేయాలనుకున్నారో అదైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. మనదైతే సదరన్ రీజన్ అయితే వస్తుంది. దీనిపైన క్లిక్ అనేది చేస్తే కింద అయితే లో ఉన్న పోస్ట్ కోడ్స్ అనేది అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. పోస్ట్ కోడ్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు దేనికి అప్లై అనేది చేయాలనుకుంటున్నారో ఫస్ట్ అయితే నోటిఫికేషన్ చూసి అది మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ కింద పోస్ట్ నేమ్ అయితే చూపిస్తుంది. అండ్ లెవెల్ ఆఫ్ పోస్ట్ అనేది మీకు 10th లెవెల్లోనా, అదేవిధంగా ఇంటర్ లెవెల్లోనా లేదా
డిగ్రీ లెవెల్ అని ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అది చూసిన తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి మిగతా అనేది. అదేవిధంగా మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ దగ్గర ఇక్కడ మీరు చూసుకుంటే దీంట్లో లేని ఇంకా ఏమైనా ఎడ్యుకేషన్ ఉంటే అవైతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇది వదిలేయచ్చు. ఇది మ్యాండేటరీ ఏం కాదు. తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీగా ఏది ఎక్కడైతే వాళ్ళు పైన పోస్ట్ అనేది మీరు కంపల్సరీగా ఏది ఇచ్చారో దానికి సంబంధించిన కింద క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటేనే ఈ పోస్ట్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. ఇక్కడైతే ఈ ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో అయితే మీరు చూసుకుంటే సపోజ్ నేను ఒక పోస్ట్ అయితే సెలెక్ట్ చేశాను మీకు చూపించడానికి మాత్రమే. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇక్కడ ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూపించుకోవచ్చు. ఫిట్టర్, టర్నర్, మిల్లర్, అదేవిధంగా డ్రిల్ లేదా షేపర్ వీటిలో అయితే మీకు చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారని ఇక్కడ చూపించారు. దీని మిగతా అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఐ హావ్ రీడ్ పైన ఇక్కడ మీరు టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది ఇక్కడ ఇచ్చిన తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ పోస్ట్ ఫర్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇదైతే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ దగ్గర ఉందని ఇక్కడ చూపించుకోవడానికి. అదేవిధంగా డూ యూ వాంట్ పర్సన్ టు రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ పోస్ట్ అని ఇక్కడ ఇవ్వడం అయితే నాట్ అప్లికేబుల్ నోనా ఎస్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. వెదర్ సిక్కింగ్ ఏజ్ రిలాక్సేషన్ మీకు కావాలనుకుంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఎస్సీ ఎస్టీ కావచ్చు, అది వాళ్ళకి కావచ్చు, డిఫెన్స్ పర్సన్ వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఎంప్లాయ్ వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఈ రాష్ట్రానికి అయితే ఆప్షన్ అయితే ఉండదు. నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత 7 నెక్స్ట్ లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ నెక్స్ట్ అయితే ఇంపార్టెంట్ గా ఇక్కడ మీరు చూసుకుంటే డాక్యుమెంట్ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. దీంట్లో అయితే ఫోటోగ్రాఫ్, అదేవిధంగా సిగ్నేచర్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది లైవ్ లో అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుందండి. అప్పుడు మాత్రమే తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడైతే మీరు ఫస్ట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీ మొబైల్ ఫోన్ లో అనేది. మై ఎస్ఎస్సి అని గూగుల్ ప్లే స్టోర్ లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అనేది చేసుకున్న తర్వాత దాంట్లో అయితే మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మిగతా ఇచ్చి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దానికన్నా ముందు అయితే మీ ఫోటో క్యాప్చర్ మిగతా ఇలా ఉండాలనేది, బ్యాక్గ్రౌండ్ అయితే ప్లేన్ గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ ఫేస్ ఎలా ఉండాలి మిగతా ఇక్కడ చూపించారు. లైవ్ ఫోటో క్యాప్చర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సిగ్నేచర్ కూడా సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. సిగ్నేచర్ విషయానికి వస్తే 10 to 20 KB లోపు అయితే మీరు అప్పుడు అనేది చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. సో గైస్ ఇక్కడ మీరు క్యాప్చర్ లైవ్ ఫోటో అని చూపిస్తుంది. దానిపైన ఇక్కడ అలో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలో అని ఇస్తే తర్వాత ఇక్కడ కొన్ని అయితే ఇక్కడ మీకు క్రోమ్ లో ఏదైనా అప్లై అనేది చేసుకోవాలనుకుంటే ట్రై అని చూపిస్తుంది. అందుకే మీరు డైరెక్ట్ గా అయితే మై ఎస్ఎస్సి యాప్ లో వెళ్ళి మీరు అక్కడ నుంచి అయితే ఫోటో అయితే క్లిక్ అనేది చేసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తాను, చూడండి మీరు. సో గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మై ఇక్కడ ఎస్ఎస్సి అనే యాప్ పైన డౌన్లోడ్ చేసుకుంటే ఇలా అయితే ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి అయితే మీరు లాగిన్ అని రిజిస్టర్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. దానిపైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. సింపుల్ గా క్లిక్ అనేది చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి అయితే మీ యూజర్ ఐడి, అదేవిధంగా పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. యూజర్ ఐడి అయితే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది, అది ఇవ్వండి. తర్వాత పాస్వర్డ్ అయితే మీరు ఇక్కడ ఫిల్అప్ అని చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ క్యాప్చా సేమ్ అదే విధంగా ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ అయిన తర్వాత అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడైతే మీకైతే అప్లై ఆప్షన్ అయితే చూపిస్తుంది. దానిపైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూడాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు డాష్బోర్డ్ లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ వెళ్ళిన తర్వాత మై అప్లికేషన్ లో వెళ్ళండి. ఇక్కడ మై అప్లికేషన్ లో వెళ్తే ఇక్కడ మీకు ఆప్షన్ అయితే చూపిస్తుంది. మీరు ఏమైనా అప్లై అనేది చేశారా మిగతా ఇక్కడ అయితే ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడైతే ఇంతకుముందు మనం అనేది పేజ్ 13 అనేది ఇక్కడ మీకు అప్లై అనేది కంటిన్యూలో అయితే ఉన్నాం కాబట్టి కంటిన్యూ ఆప్షన్ అయితే చూపిస్తుంది. దాంట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత 7 నెక్స్ట్ లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అన్ని అయితే ఇక్కడ మరోసారి అయితే 7 నెక్స్ట్ లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు అనేది. ఇలా అయితే మీరు అన్నిటి అయితే సక్సెస్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి అయితే ఇక్కడ 7 నెక్స్ట్ లో వెళ్ళండి. ఆల్రెడీ మనం ఫిల్అప్ అయితే చేసాం. ఒక డాక్యుమెంట్ మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి అవి మాత్రమే ఇక్కడ మనం చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే అన్ని ఫిల్అప్ అనేది చేసిన తర్వాత ఇక్కడ ఫోటో మిగతా అనేది ఆథరైజ్డ్ ఇక్కడ మీకు చూపిస్తుంది. అదేవిధంగా ఆధార్ ఫేస్ ఆథరైజ్డ్ అని ఇక్కడ చూపిస్తుంది. దానిపైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది మీరు అనేది. తర్వాత ఫేస్ నాట్ ఇన్స్టాలేడ్ అని ఇక్కడ చూపిస్తుంది. దాని అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆధార్ మీరు ఆధార్ అథారిటీ వెరిఫై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దీనికోసం అయితే ఆధార్ డి అని ఇక్కడ ఒక యాప్ అయితే ఉంటుంది. అది కూడా ఇన్స్టాల్ చేసి అయితే అదైతే ఇక్కడ మీరైతే అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత 7 నెక్స్ట్ లో వెళ్ళండి. నెక్స్ట్ వెళ్ళిన తర్వాత అయితే మీరు ఇక్కడ మీరు ఫోటో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ ఫోటో అనేది ఇక్కడ మీకు కింద స్క్రోల్ చేస్తే లైవ్ క్యాప్చర్ అని చూపిస్తుంది. దానిపై క్లిక్ చేసి అయితే మీరు లైవ్ అయితే తీసుకోవచ్చు. దానికైనా అయితే ఇక్కడ ఫస్ట్ యాక్సెప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అన్ని అలో అయితే ఇచ్చిన తర్వాత మీ ఫోటో మిగతా అనేది ఇక్కడైతే చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ నేనైతే ఒకటైతే చూపిస్తున్నాను చూడండి మీరు అనేది. ఇక్కడైతే కింద ఆప్షన్ అయితే చూపిస్తుంది. దానిపైన క్లిక్ అనేది చేస్తే మీ ఫోటో అయితే వస్తుంది. ఇక్కడ ఇంకోటి అయితే మీరు సెల్ఫీ ఫోటో అయితే దిగాల్సి అయితే ఉంటుందని నేనైతే కొన్ని ప్రాబ్లం వల్ల నేను చూపించలేకపోతున్నాను. అయితే ఇక్కడ మీరు గమనించండి. సో గైస్ నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు ఫోటో అదేవిధంగా ఇక్కడ సిగ్నేచర్ అనేది అప్లోడ్ అనేది చేసిన తర్వాత అయితే ఇక్కడైతే మీకు ఆప్షన్ అయితే చూపిస్తుంది 7 నెక్స్ట్ అనేది. దీనిపైన క్లిక్ అనేది చేసి అయితే నెక్స్ట్ పేజ్ లో అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత అయితే మీకు ప్రివ్యూ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మీరు ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. తర్వాత 7 నెక్స్ట్ లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అగ్రీ ఆప్షన్ అయితే చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి క్యాప్చర్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సబ్మిట్ ఆప్షన్ చూపిస్తుంది. దానిపైన క్లిక్ అనేది చేసి అయితే మీరు
సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీ అప్లికేషన్ ఫామ్ అనేది. మీరు చూసుకుంటే ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ కంటెంట్ వెరిఫై పెండింగ్ అని చూపిస్తుంది. తర్వాత మేక్ పేమెంట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మేక్ పేమెంట్ పైన క్లిక్ అనేది చేసి అయితే మీరు నెక్స్ట్ మేక్ పేమెంట్లో వెళ్ళండి. మేక్ పేమెంట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఈ 2 ఆప్షన్లో మీరు ఏదో ఒకటి అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కోటక్ బ్యాంకా, ఎస్బీఐ బ్యాంక్ అని ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత పే ఆప్షన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. దీనిపైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చూసుకోవచ్చు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ కావచ్చు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా ఫీజు అనేది పే చేయొచ్చు. యూపీఐ ఆప్షన్ కూడా ఉంది, అది కూడా ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్ అనేది చేసుకున్న తర్వాత అయితే మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. మీ ప్రీమియం డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపించడం అవుతుంది. క్యూఆర్ కోడ్ కూడా చూపిస్తుంది. అది స్కాన్ చేసి అయితే మీరు ఫీజు అనేది పే చేయొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. ఇదే విధంగా అయితే ఫీజు అనేది మీరు పే అనేది చేసుకోవచ్చు. ఈజీగా అయితే మీకు కంప్లీట్ అనేది అవుతుంది. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.